రాష్ట్రంలోనే తొలిసారి నియోజకవర్గ స్థాయిలో వాట్సాప్ గ్రీవెన్స్ ను తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ప్రారంభించారు. మీ సమస్య నా పరిష్కారం నినాదంతో వాట్సాప్ సెల్ ఏర్పాటు చేశామని, గ్రామాలు శాఖల వారీగా ఫోటో లొకేషన్తో సమస్య తెలిపేలా వాట్సాప్ అప్లికేషన్ రూపొందించామని ఆయన ప్రకటించారు. తణుకు నియోజకవర్గం ప్రజలకి సుపరిపాలన చేరువ చేయాలనేదే సంకల్పమని చెప్పారు. ఏడాది పాలనలో నియోజకవర్గంలో 1400 కోట్లతో అభివృద్ధి సంక్షేమం చేశారని అంటున్న ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణతో మా ప్రతినిధి భార్గవ్ ఫేస్ టు ఫేస్. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వాట్సాప్ గ్రీవెన్స్ని ఏర్పాటు చేసిన విధంగా పశ్చిమ గోదావరి జిల్లా తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ తన నియోజకవర్గంలో ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు కూడా వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆయన ఇప్పుడు మనతో ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఏంటి నియోజకవర్గ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండడంతో పాటు వాట్సాప్లో కూడా మీరు ఒక కొత్త అప్లికేషన్ తీసుకొచ్చారని తెలుస్తుంది. అసలు ఏ విధంగా ఉంది? అంటే ఇప్పుడు ఏదైతే మన గౌరవ మంత్రివర్యులు లోకేష్ గారు మనమిత్ర యాప్ తీసుకొచ్చి గ్రీవెన్సెస్కి సంబంధించి కానీ అదే ప్రభుత్వ సర్వీసెస్ పొందడానికి ఏ విధంగా ప్రజలకు అందుబాటులో తెచ్చి దాదాపు 500 సర్వీసెస్ దాకా ఇచ్చే విధంగా కూడా ఒక ప్రణాళిక ఏర్పరచుకున్నారు. అదే స్ఫూర్తితో నియోజకవర్గంలో కూడా ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి వాట్సాప్ ద్వారా చేస్తే ఎలా ఉంటుందని ఒక ఆలోచన చేసి దానికి అనుగుణంగా ఈ యాప్ని రూపొందించడం జరిగింది. దీనికి సంబంధించి మీ సమస్య నా పరిష్కారం, మీ సమస్యను తెలియజేస్తే నా పరిష్కారం ఇస్తామని చెప్పేసి దాని మీద ఒక నెంబర్కి జస్ట్ వాట్సాప్లో 9493422222కి హాయ్ అని పంపితే వాళ్ళకి నావిగేట్ చేస్తుంది ఆ యాప్లో. ఏ టౌను, ఏ ఊరు, అక్కడ ఉన్నటువంటి సమస్య ఏంటి, సమస్య డిస్క్రిప్షన్తో పాటుగా అక్కడ ఉన్నటువంటి ఫోటో ఏదైనా అటాచ్ చేయొచ్చు, వారు లొకేషన్ అటాచ్ చేయొచ్చు. తర్వాత వాళ్ళకు కూడా ఒక అక్నాలెడ్జ్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా దీన్ని 1 సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఇంకా ప్రజలకి మేము అందుబాటులో ఉన్నప్పటికీ కూడా గత సంవత్సర కాలంగానూ కూడా ప్రజల సమస్యలు కొంతమంది మనల్ని అప్రోచ్ అవ్వలేకపోవచ్చు, కొంతమంది ముందుకు రాలేకపోవచ్చు వారి సమస్యలు తెలియజేయడానికి. ఈ యాప్ ద్వారా అయితే వారికి హ్యాండీగా ఉంటుంది. చేతిలో ఒక యాప్లో హాయ్ అని పెడితే ఆ నియోజకవర్గంలో వారికి ఉన్నటువంటి సమస్యని తెలియజేయడానికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుందనే ఆలోచనతో 22 జూన్ తేదీన దీన్ని లాంచ్ చేయడం జరిగింది. కేవలం 2 రోజుల్లో దాదాపు 550 గ్రీవెన్సెస్ సబ్మిట్ చేశారు. అంటే అవన్నీ కూడా మేము కూడా రివ్యూ చేసి ఇందులో కొంతమంది ట్రై చేయడానికి చేసి ఉండొచ్చు, కొంతమంది వాస్తవ ప్రాబ్లమ్స్ చేసి ఉండొచ్చు. ఈ విధంగా అందరూ కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చి అందరూ కూడా ఎప్రిషియేట్ చేయడం జరుగుతుంది. ఈరోజు నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఈ యాప్ వలన మా సమస్యను మీ దృష్టికి తీసుకురాగలుగుతున్నాం, మేము ఎవరి దగ్గరికి వెళ్ళాల్సినటువంటి అవసరం లేకుండా, మీకు మాకు మధ్యలో ఎటువంటి హర్డల్స్ లేకుండా మీకు మా సమస్యను తీసుకురాగలే అవకాశం కల్పించినందుకు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు చాలామంది. అంటే ఈరోజు కలెక్టరేట్లో కానీ లేదా ఎస్పీ ఆఫీస్లో కానీ గ్రీవెన్స్ లేదా పీజీఆర్ఎస్ ద్వారా 15 రోజుల్లో ఆ సమస్యకు పరిష్కరిస్తామనేది వారు చెప్పడం జరుగుతుంది. మరి మీకు సమస్య వస్తే ఎన్ని రోజుల్లాగా వాటి పరిష్కారానికి సూచిస్తుంది? ఇందులో మేము కూడా ప్రతిరోజు కూడా రివ్యూ చేసుకుని మా ఆఫీస్ స్టాఫ్ దీని మీద వచ్చినటువంటి సమస్యని పరిశీలించి దానికి ఉన్నటువంటి ఇమీడియట్గా రిజాల్వ్ చేసేదైతే ఇమీడియట్గా రిజాల్వ్ చేయటం, లేకపోతే షార్ట్ టర్ము, లాంగ్ టర్ము. ఇప్పుడు డిపెండ్స్ ఆన్ ద ప్రాబ్లం సివియారిటీ. అక్కడ ఉన్నటువంటి కొన్ని ఆర్ఎన్బి రోడ్లు కానీ, పంచాయతీ రోడ్లు కానీ ఇటువంటివి ఉంటే కొంచెం టైం పడుతుంది. అదేవిధంగా కొన్ని శానిటేషన్ ప్రాబ్లం ఉంటే ఇమీడియట్గా మేము అక్నాలెడ్జ్ చేయగలం. ఈ విధంగా ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లంను బట్టి మేము ప్రతిదీ రివ్యూ చేసి మా టీము, బ్యాక్ ఎండ్ టీము వాళ్ళకి అక్నాలెడ్జ్ చేయడంతో పాటుగా వాళ్ళతో కూడా మాట్లాడి, కొంతమందికి వాళ్ళు చేసినటువంటి ప్రాబ్లము డిస్క్రిప్షను డిఫరెంట్ ఉండొచ్చు, వాళ్ళు రిపోర్ట్ చేసిన కేటగిరీ డిఫరెంట్ ఉండొచ్చు, వాళ్ళతో కూడా క్లారిఫికేషన్ తీసుకుని అక్కడ ఎక్కడ సమస్య ఉందనేది మేము కూడా తెలుసుకోవడంతో పాటుగా మనకు కూడా ఒక ఐడియా ఉంటుంది నియోజకవర్గంలో ఏ విధంగా ప్రజల నుంచి వాళ్ళు పంపిస్తున్నటువంటి గ్రీవెన్సెస్ ఏ విధంగా ఉన్నాయనేది. సో దీని ద్వారా మీరు చూసారంటే ఈ యాప్ మా దగ్గర కూడా ఒక డాష్ బోర్డ్ కూడా మేము డెవలప్ చేయడం జరిగింది. ఈ డాష్ బోర్డ్ ద్వారా నాకు ఈరోజు ఎన్ని గ్రీవెన్సెస్ ఈ 2 రోజుల్లోనూ సబ్మిట్ అయినాయి, ఇందులో 537 గ్రీవెన్సెస్ సబ్మిట్ అయినాయి ఇప్పుడు ఈ 2 రోజుల్లోనూ కూడా. దీంట్లో మా స్టేటస్ కూడా ఇన్ ప్రోగ్రెస్, రిజాల్వ్డ్ ఇవన్నీ కూడా మేము దీన్ని డెవలప్ చేసి ఏ డిపార్ట్మెంట్స్లో టోటల్ గ్రీవెన్సెస్ ఎన్ని ఉన్నాయి, డ్రైనేజీలు ఎన్ని వచ్చినాయి, వ్యవసాయం ఎన్ని వచ్చినాయి, రెవెన్యూ సమస్యలు ఏమొచ్చినాయి, మండలాభివృద్ధి, విద్యుత్ సేవలు ఏమొచ్చినాయి, రహదారులు, ఈ విధంగా ప్రతిదీ కూడా నెంబర్ వచ్చి ఎన్ని రిజాల్వ్ అయినాయి, ఎన్ని నెంబర్స్ ఉన్నాయి,
అనేది కూడా క్లియర్గా ఇచ్చే విధంగా డాష్ బోర్డ్ని కూడా డెవలప్ చేస్తున్నాం. దీంట్లో మేము కూడా బ్యాక్ ఎండ్లో ఈ డాష్ బోర్డ్ ద్వారా ఎవరికి అసైన్ చేయాలి, అలాగే లొకేషను, అన్ని ప్రాబ్లమ్స్కి కూడా మేము ఆ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి అన్నీ కూడా రివ్యూ చేసుకుని ప్రతిదీ వాళ్ళకి ఒక ఎక్నాలజ్మెంట్తో పాటుగా ఈ యూసేజ్ని బట్టి దాన్ని ఇంప్రూవ్ చేసి వాట్సాప్ ద్వారా కూడా తెలియజేస్తాం. ఓకే, మీరు ఇది సబ్మిట్ చేశారు కాబట్టి మీది ప్రోగ్రెస్లో ఉంది, లేకపోతే దీనికి స్టేటస్ ఇది అని చెప్పేసి రాబోయే రోజుల్లో దాన్ని కూడా ఇంప్రూవ్ చేసుకోవడం, ఇది ఫుల్ ప్రూఫ్గా మొత్తం ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ ఇచ్చే విధంగా క్లోజ్ అయ్యే వరకు, ఈరోజు టికెట్ వాళ్ళు సబ్మిట్ చేసి మళ్ళీ రిజాల్వ్ అయ్యి క్లోజ్ అయ్యే వరకు కూడా దీన్ని ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ తీసుకుని ఆ విధంగా కూడా దీన్ని డెవలప్ చేస్తాం. దీన్ని ఇంకా ఇంప్రూవైజ్ చేసుకుంటూ ఏ రోజుకి ఆ రోజు ప్రజలకు ఇంకా ఈజీగా, మాకు కూడా ఒక ఐడియా ఏ విలేజ్లో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దాని మీద ఏ విధమైన చర్యలు తీసుకోవాలనేది చాలా ఉపయోగపడుతుందని నేను భావిస్తూ టూల్ కింద ఉపయోగపడుతుంది. ఇది ఇప్పటికే ఏడాది పాలన ముగించుకున్నారు. మరి ఎన్నికల్లో మీరు ఎటువంటి హామీలు ఇచ్చారు? ఏడాది ముగిసింది, ఎంతవరకు నిధులు తీసుకొచ్చారు అనుకోవచ్చు? కేవలం సంక్షేమం మాత్రమే జరిగిందనేది గత ప్రభుత్వంపై ఆరోపణలు వచ్చిన పరిస్థితుల్లో మీ ప్రభుత్వంలో ఏ విధంగా ఉంది సంక్షేమం, అభివృద్ధి? ముఖ్యంగా ఈ సంవత్సర కాలంలో కూడా ప్రభుత్వం ఎన్ని ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క సమర్థవంతమైనటువంటి అనుభవం ఉన్నటువంటి నాయకత్వం ఈరోజు రాష్ట్రానికి ఉంది. ఒక మంచి ప్రభుత్వం ఏర్పడింది. ప్రభుత్వం కూడా నిధులను కేటాయించడంలో గతంలో ఉన్నటువంటి సమస్యలను అధిగమించే విధంగా ఇటు అభివృద్ధి అటు సంక్షేమాన్ని కూడా సమపాలనలో అందించి ఒక సుపరిపాలన అందించాలనేది ఈరోజు ఒక తొలి అడుగు మొదటి సంవత్సరం ఈరోజు వేయటం జరిగింది. రాష్ట్రాన్ని పునర్నిర్మించడంతో పాటుగా అభివృద్ధిని చేయడంలో కానీ సంక్షేమాన్ని అందించడంలో కానీ ఏదైతే సూపర్ 6 హామీలు ఇచ్చామో ఆ హామీలను అమలు చేయడం కానీ ఆ విధంగా తీసుకుంటే ఒక్క తణుకు నియోజకవర్గంలోనే దాదాపు 1400 కోట్ల అభివృద్ధి సంక్షేమాన్ని మొదటి సంవత్సరం చేయడం జరిగింది. దీనిలో ముఖ్యంగా మేము ఏదైతే గతంలో హామీలు ఇచ్చామో కొన్ని హామీలకు సంబంధించి తణుకు పట్టణానికి శాశ్వతంగా ప్రతి ఇంటికి నీరు ఇచ్చే విధంగా డ్రింకింగ్ వాటర్ సప్లై చేసే విధంగా అన్ఇంటరప్టెడ్ సమ్మర్లో కూడా గోదావరి నుంచి డైరెక్ట్ లింకేజ్ చేసే విధంగా కూడా ఒక 100 కోట్లతో ఆ ప్రాజెక్టును కూడా ఈరోజు శాంక్షన్ చేయించడం జరిగింది. అది చూస్తున్నాం కదా, ఈరోజు ఐటీ రంగంలో తనకున్నటువంటి అవగాహనతో మీ సమస్య నా పరిష్కారం అంటూ కూడా వాట్సాప్ గ్రీవెన్స్ ద్వారా ప్రజలకు మరింత చేరువవుతూ వారి సమస్యల పరిష్కారానికి ముందడుగు వేయడంతో పాటు నియోజకవర్గంలో తొలి ఏడాదిలోనే దాదాపు 1400 కోట్ల రూపాయలతో అభివృద్ధి సంక్షేమ పథకాలు అందించాం, ఖచ్చితంగా మరింత ముందుకు వెళ్తామనేది కూడా ఈరోజు తణుకు శాసనసభ్యులు ఆర్మిల్లి రాధాకృష్ణ స్పష్టం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ మధుతో భార్గవ్, ఐ న్యూస్, తణుకు నుంచి.